సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిటివని అర్థము. బిగ్గరగా కేక వేయుట, క్రైయింగ్ ఇన్ లౌడ్ వాయిస్ అంటే ఏంటి? దేవుడు గట్టిగా కేక వేస్తున్నాడు అనమాట. అంటే అక్కడ దేవుడు భరించలేకపోతున్నాడు, ఆ పెయిన్ అనే దాన్ని భరించలేకపోతున్నాడు అనమాట. చాలా వేదనగా ఉంది. ఎంత వేదన అంటే తట్టుకోలేనంత వేదనగా ఉందన్నమాట. అయితే ఇలా బిగ్గరగా కేకలు వేసిన వాళ్ళని మనం బైబిల్లో కొంతమందిని చూస్తామన్నమాట. అయితే ఒక కుమారుడు ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, నా కుమారుణ్ణి స్వస్థపరచు అని దేవుడి దగ్గరకు వచ్చి బిగ్గరగా కేకలు వేస్తారు. అదే విధంగా పుట్టిగుడ్డివాడు అంధుడు ఉంటాడు అనమాట. ఆ అంధుడు కూడా నన్ను స్వస్థపరచు అనేసి దేవుని దగ్గరకు వచ్చి బిగ్గరగా కేకలు వేస్తారనమాట. అదే విధంగా కొన్ని దెయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆ దెయ్యాలు వదిలిపోయేటప్పుడు ఎలా వస్తాయి కేకలు? బిగ్గరగా అట్లా అన్నమాట. బిగ్గరగా కేకలు వస్తాయి. ఇక్కడ తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటే బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు అనమాట. ఎలోయి ఎలోయి అనగా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి అనేసి బిగ్గరగా కేకలు వేస్తున్నారనమాట. యూదులు ఏమనుకుంటారంటే కింద చూస్తే ఇక్కడ ఉంటదనమాట, దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడు అంటే ఏంటి? ఎలోయి ఎలోయి లామా సబక్తా అనేసి చెప్తూ ఉంటే యూదులు ఏమనుకుంటారంటే ఏలియాను పిలుస్తున్నాడేమో, రక్షిస్తాడని, ఏలియా అని పిలుస్తున్నాడేమో అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట యూదులు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు అనమాట. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. కింద వర్స్ అక్క, కింద వర్స్. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. చాలమ్మా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? విడుస్తానంటున్నాడు ఆ చెయ్యి. అక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనన్న దేవుడు మన దేవుడు. కానీ ఏం చేయాల్సి వచ్చింది? మన పాప భారం నిమిత్తము, ప్రపంచ మానవాళి రక్షణ నిమిత్తము కుమారుడైన దేవుణ్ణి చేయి విడవాల్సి వచ్చేసింది, విడిచిపెట్టేశాడనమాట. అయితే ఆ బాధ తట్టుకోలేక ఆర్తధ్వని చేస్తూ ఉన్నారు, బిగ్గరగా దేవుడు కేకలు వేస్తూ ఉన్నాడు అనమాట. అయితే మనము పాపంతో ఉంటే దేవుణ్ణి చేరుకోగలమా? చేరుకోలేము. అదే విధంగా పాపం అడ్డుగా వస్తే దేవుడు మన చేయి విడుస్తాడు. దేవుడు ఎప్పుడు విడిచేస్తాడంటే మనకు దేవునికి మధ్య పాపం అడ్డుగా వచ్చినప్పుడు మాత్రమే దేవుడు చేయి విడిచేస్తాడండి. మిగతా అన్ని విషయాల్లో మనకి దేవుడు తోడుగానే ఉంటాడు. అయితే మనము ప్రార్థన ద్వారా దేవునితో సమాధాన పడుతూ ఉండాలి. అదే విధంగా ప్రార్థన ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుంటా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దేవుడు మనతో ఉంటాడు. అదే విధంగా మనకు దేవునికి ఇక్కడ కొన్ని రెఫరెన్సెస్ నేను చెప్పను, కానీ మన పాప అడ్డుగా ఉన్నాయి దేవునికి మనకు మధ్య అనేసి వాక్యంలో ఉంటదన్నమాట. అలాంటి సమయంలో మాత్రమే దేవుడు మన చేయి విడిచేస్తాడు. మిగతా ఏ సమయంలో దేవుడు చేయి విడిచే దేవుడు కాదనమాట. అలాగే దేవుడు ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి అనేసి అంటున్నాడు అనమాట. అయితే ముందు రోజు దేవుడు ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము అనేసి చెప్తారు. ఆ గిన్నె దేనికి సాదృశ్యంగా ఉందంటే మన పాపాలకి సాదృశ్యంగా ఉంది. అంటే దేవునికి తెలుస్తుంది రేపు నేను సిలువకు బడబోచినాను అనేసి తండ్రి కుమారుడైన దేవునికి తెలుసు. అందుకే ఏమంటారు? తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని చెప్పేసి అంటారు. నీ చిత్తం అయితే నా యొద్ద నుండి తొలగించుము. అయితే పస్కా వధువుగా దేవుడు ఆ సిలువలో బలి అయ్యాడండి మన కోసము, ప్రపంచ మానవాళి కోసము పస్కా వధువుగా యేసుక్రీస్తు వారు బలి అయ్యారనమాట. కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇద్దరు మన పాపాల కోసం వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు. తండ్రి అయిన దేవునికి కూడా ఇష్టం లేదు కదండి, ఆయన కూడా చింతిస్తూ ఉన్నాడు. ప్రకృతే విలపించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడి ఉంటారు. అక్కడ నా కుమారుడిని నేను చేయి విడిచేస్తున్నానే,
ఎంత బాధతో చేయి విడిచేసి ఉంటారు. వీళ్ళందరికీ రక్షణ కావాలి, ప్రపంచ మానవాళికి రక్షణ కావాలి, వీళ్ళందరూ రక్షించబడాలి అనేసి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి చేయి విడిచిపెట్టేశాడనమాట. అయితే మనం ఏమంటున్నాం? తండ్రి ఈ సిలువలో ఏమంటున్నాడు? తండ్రి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి? మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? నా దేవా నా కోసం ప్రాణం విడిచావా? ఇప్పటి నుంచైనా మనం మారి, యేసయ్య నువ్వు నా కోసమే ప్రాణం పెట్టావు, యేసయ్య నువ్వు నీ కుమారుడైన దేవుణ్ణి కూడా వదిలేసావు నా కోసం. ఎందుకు? నా రక్షణ కోసం, మన రక్షణ కోసమే విడిచిపెట్టేశాడు. కానీ మనం ఎలా ప్రార్థన చేయాలి? నా దేవా నువ్వు నా కోసమే ప్రాణం పెట్టావేసయ్యా, నువ్వు నా కోసమే వచ్చావనేసి మనం ఇప్పటి నుంచైనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని మన ప్రార్థనలో ప్రతి ఒక్క రోజు మాత్రమే కాదు కానీ నిత్యము ఆ శిలువ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మీరందరికీ నేను కృతజ్ఞతాస్తుతులు